టీ20 ప్రపంచ కప్ లో నమీబియాతో జరగనున్న రెండో మ్యాచ్ కు ముందు టీమిండియాలో గాయాల కలకలం రేగుతుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా ప్రాక్టీస్ కు దూరం కావడంతో సంజు శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ లో బ్యాటర్ల వైఫల్యంతో ఇబ్బంది పడ్డ భారత్ ఇప్పుడు గాయాలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో టీమిండియా తలపడనుంది. అయితే తొలి మ్యాచ్ కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కోలుకోవడంతో జట్టుకు ఊరటనిచ్చే అంశం. జ్వరం కారణంగా యుఎస్ఏ తో మ్యాచ్ ఆడని బుమ్రా నిన్న మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. సుమారు 25 నిమిషాల పాటు నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. దీంతో ఈ రోజు నమీబియాతో మ్యాచ్ లో అతడు ఉంటాడని స్పష్టమైంది. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ అందుబాటుపై సందిగ్ధత నెలకొనడంతో కేరళ స్టార్ సంజు శాంసన్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. న్యూజిలాండ్ సిరీస్ లో విఫలమైన సంజు టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ కి బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే నిన్న మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో సంజు శాంసన్ చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. ఇషాన్ కిషాన్ తో కలిసి ఓపెనింగ్ ప్రాక్టీస్ చేయడం కూడా గమనార్హం. దీంతో ఈ రోజు నమీబియాతో జరిగే మ్యాచ్ లో ఇద్దరు ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక భారత శిబిరంలో మరో సానుకూల అంశం. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులో చేరాడు. సైడ్ స్టైన్ గాయం కారణంగా నెల రోజులుగా ఆటకు దూరమైన సుందర్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. అలాగే నిన్న మంగళవారం అతను నెట్స్ లో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే సుందర్ కీలక పాత్ర పోషించగలడని అసిస్టెంట్ కోచ్ తెలిపాడు. అతని రాకతో జట్టు కాంబినేషన్ మరింత బలంగా మారిందని అన్నాడు. ఇకపోతే యుఎస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల పడ్డ జట్టును సూర్యకుమార్ యాదవ్ తన అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. ముంబై పిచ్చిపై బ్యాటర్లు అనుసరించిన దూకుడు వ్యూహం బెడిచి కొట్టింది. ఇక ప్రపంచ కప్ లాంటి టోర్నీలలో ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలని చూడకుండా కండిషన్స్ కు తగ్గట్లుగా ఆడడం ముఖ్యమని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అక్షర్ పటేల్ ను లోయర్ ఆర్డర్ లో పంపించడంపై విమర్శలు రావడంతో ఇకపై వికెట్లు పడితే అక్షర్ ను ముందు వరుసలో పంపించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు నమీబియాతో జరిగే మ్యాచ్ భారత్ కు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలని భారత్ భావిస్తుంది. ఎందుకంటే దీని తర్వాత 15వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియా ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్నెస్ తో ఉండడం టీం మేనేజ్మెంట్ కు ముఖ్యం. అయితే నమీబియా మ్యాచ్ లో ఢిల్లీ పిచ్చి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో భారత్ 2 లేదా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇకపోతే గంభీర్ కు పెద్ద టెన్షన్ పట్టుకుంది. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ లేకపోవటం, ఫామ్ లో లేని సంజు శాంసన్ ఎంతవరకు రాణిస్తాడనేది ఇప్పుడు గంభీర్ కు ఆందోళనగా ఉంది. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ లో ఓపెనింగ్ నుంచి వచ్చే భారీ పరుగులే టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించే విధంగా ప్రణాళికలు రచించుకున్న టీం మేనేజ్మెంట్ కు అభిషేక్ శర్మకు కడుపు నొప్పి కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండే పరిస్థితి రావడంతో తదుపరి మ్యాచ్ లోనైనా అతడు కోలుకొని తిరిగి కంబ్యాక్ ఇస్తాడా, ఫామ్ ఏమైనా కోల్పోయి భారంగా మారతాడేమోనన్న భయం గంభీర్ లో నెలకొంది. ఎందుకంటే ఈ టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ తో ప్రత్యర్థి ముందు టీమిండియా భారీ టార్గెట్ ఉంచేందుకు గాను ఎంతో ప్రణాళికలు రచించుకున్నారు. కానీ జ్వరాలు, గాయాలు అనుకున్న ప్లాన్లు బెడిసి కొడతాయేమోనన్న భయం గంభీర్ లో నెలకొంది.